ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చివరిగా మోషే పలుకుతున్న మాటలండివి. మరి ఎన్నో రకాలుగా దేవుడు వారిని నడిపించడం మనకందరికీ సుపరిచితమే. 40 సంవత్సరములు అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా వారిని పోషించిన దేవుడు, వారిని నడిపించిన దేవుడు మరి మరొకసారి మోషే ఆ ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాడు. అనేక మార్లండి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదురు నుంచి ఎన్నో పొందుకున్నారు, ఎన్నో విధాలుగా పోషించబడ్డారు. అయినప్పటికీ సన్నగడం చూస్తున్నాము కదండి, తప్పిపోవడం చూస్తున్నాము. అలాంటి వారిని ఉద్దేశించి మోషే మాట్లాడుతున్న మాట, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడిని యెహోవే, కాబట్టి ఆయనను విడిచిపెట్టడు, నిన్నెన్నడు కూడా ఎడబాయడు అని మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం కలిగించే మాట అండి ఇది, ఎంతగా పురికొల్పే మాట. నిరాశల గుండా, నిస్పృహల గుండా, దిక్కుతోచిన పరిస్థితుల గుండా వెళ్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ వాగ్దానము ఎంతో ఊరట కదండి, ఎంతో ఉజ్జీవాన్ని కలగచేస్తుంది, ఎంతో ధైర్యాన్ని నింపుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో మార్లు పడిపోయినప్పటికీ, ఎన్నో మార్లు దేవునికి దూరస్తులుగా ఉంటున్నప్పటికీ దేవుడు మరలా వారిని శిక్షించి గద్దించి ప్రేమతో అక్కున చేర్చుకోవడం మనం అనేక సందర్భాలలో బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. మన దేవుడు కనికరముల దేవుడు కాబట్టి, కృపా సమృద్ధి గల దేవుడు కాబట్టి, కృప చూపుటి యందు ఆనందించే దేవుడు కాబట్టి, మనం ఎన్ని మార్లు పడిపోయినా, ఎన్ని మార్లు దేవునికి దూరమైనా మరలా మన ఎడల దేవునికి నూతనమైన వాత్సల్యం పుడుతూనే ఉంది. కాబట్టే ఇంకనూ మనం లయం కాలేదు. ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు కాబట్టి మోషే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి అంటున్నాడు. అంటే కనాను దేశంలోకి ప్రవేశించే క్రమంలో మోషే మరలా ప్రజలందరినీ ధైర్యపరుస్తున్నట్టుగా ఈ మాటలు అర్థం చేసుకోవచ్చు. మనతో కూడా వచ్చేవాడు దేవుడే అయితే మనకి ఇంకెందుకంటే భయము, శత్రువు భయము అవసరం లేదు అని చెప్పకనే చెప్తుంది ఈ వాక్యము. కాబట్టి మనతో దేవుడు ఉండాలంటే మనము దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా, దేవుని సంతోషపెట్టేవారుగా జీవిస్తున్నామా, దేవుని కొరకు బ్రతుకుతున్నామా అనేది కూడా మనముగా వేసుకోవలసిన ప్రశ్న. కాబట్టి ఈ రోజున మనమైన మాట వినాలి, ఆయన కట్టుబడి జీవించాలి అని చెప్పింది చేస్తూ ఉండాలి. అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనకు ఎలాంటి భయం కూడా ఉండకుండా సురక్షితంగా మన మార్గాలలో నడిచేవారంగా ఉంటామని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.